హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ హర్ష కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు తయారీ అనమాట. ఈ పెసరపప్పు వలన మన శరీరానికి ఎంతో సలవ చేస్తుంది సమ్మర్లో. అలాగే ఎన్నో పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి అన్నమాట. మరి ఎంతో ఈజీగా చేసి ఈ పెసరపప్పు తీసుకోవడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది, శరీరానికి సలవ కూడా కలుగుతుంది అన్నమాట. మరి మనము వీక్లీ వన్స్ ఈ పెసరపప్పును మనము యాడ్ చేసుకోవడం వల్ల మన వంటకాలలో ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. మరి తయారీ విధానం చూసేద్దాం. చూడండి, ముందుగా ఒక ప్యాన్ని హీట్ ఎక్కనివ్వాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కిన తర్వాత నేను 1 కప్పు అంటే ఒక స్మాల్ కప్ లేదా 1 టీ గ్లాస్ పెసరపప్పును ఈ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ పెసరపప్పును చూడండి ఇలాంటి కప్పు లేదా మీకు ఇంట్లో ఎంత పప్పు అయితే చేసుకుంటామో అంత కొలతతో మీరు ఇలా వేసుకొని వీటిని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇలా స్లిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చూడండి కలర్ మారిపోయి మనకు పప్పు చక్కగా వేగిపోతుందన్నమాట. ఇలా వేగాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మాడకుండా లైట్గా వేయించుకోవడం వల్ల పప్పు వెంటనే కలర్ మారిపోతుంది. ఇప్పుడు దించేసుకొని మనము కుక్కర్లో ఈ పప్పును యాడ్ చేసేసుకుందాం. ఈ పప్పునంతా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ను 2 టొమాటోస్ను కూడా కట్ చేసి యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చూడండి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. సమ్మర్ కదా, చింతపండు యాడ్ చేయడం వల్ల పప్పు త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే నేను టమాటో తక్కువ తీసుకొని చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను పచ్చిమిర్చి కూడా తక్కువ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఓన్లీ పచ్చిమిర్చితోనే లేదా ఓన్లీ కారంతోనే పప్పును తయారు చేసుకోవచ్చు. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర, అలాగే మెంతెం కూర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మరింత టేస్ట్ వస్తుంది అవి యాడ్ చేయడం వల్ల. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 1 గిలాస వాటర్, నేనైతే ఇక్కడ గిలాసన్నర వాటర్ యాడ్ చేశానండి. మీరు చూడండి, గిలాసన్నర. మీరు చారు చేసుకోవాలనుకుంటే 2 గిలాసులు వాటర్ యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పొంగకుండా చక్కగా ఉడుకుతుందన్నమాట. నేను ఇక్కడ పప్పును తయారు చేస్తున్నాను కాబట్టి గిలాసన్నర వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ను పెట్టి 5 విజిల్స్ అయితే పెట్టి, హై ఫ్లేమ్లో 5 విజిల్స్ పెట్టి స్లిమ్లో 2 విజిల్స్ పెట్టాను. చక్కగా కుక్ అయిపోయిందండి ఈ పప్పు. చూడండి, నేను విజిల్ తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు విజిల్స్ తీసేయండి. నేనైతే విజిల్ పోగొట్టి తీసానమాట మూత. చూడండి, ఇలా స్పూన్ సహాయంతో విజిల్ తీసి మూత తీసేసాను. చక్కగా అయితే పప్పు కుక్ అయిపోయింది. చూసారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనము ఈ పప్పును రేముకోవాలి కదా, అందుకు తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇక్కడ పప్పును నేను పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఇది అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. చూడండి, ఈ పప్పు గుత్తిని తీసుకొని పప్పునైతే రేమేసుకుంటున్నాను అనమాట. ఇలా పప్పు మొత్తము చక్కగా రేముకోవాలండి. రేముకున్న తర్వాత యాక్చువల్లీ అందరికి తెలిసిన విషయమే ఇది, పప్పులో పోపు పెట్టుకుంటాం కదా, ఇలా పప్పు అంతా రేముకొని ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చారు రూపంలో కావాలనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసేసుకొని కొద్దిగా కుక్ చేసుకొని పోపు పెట్టుకున్నా కూడా చక్కగా చారు అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, నేను ఇక్కడ వెల్లుల్లి వేస్తున్నాను. మీరు కావాలనుకునే వాళ్ళు పప్పులో కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది వెల్లుల్లి యాడ్ చేసుకోవడం వల్ల. నేను ఇక్కడ పోపులో యాడ్ చేస్తున్నాను అనమాట, అక్కడ స్కిప్ అయిపోయింది. చూడండి, తర్వాత 2 ఎండుమిర్చిని ఆఫ్గా చేసి ఇలా వేసాను. నెక్స్ట్ కరివేపాకు, అలాగే కొన్ని పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా పోపును తయారు చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనము ఇప్పుడు పప్పులో ఈ పోపుని యాడ్ చేసేద్దాం. చూడండి, పోపుని ఇలా పప్పులో యాడ్ చేసేసి పప్పుకంతా కలిసేలాగున మనము స్పూన్ సహాయంతో కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారుగా ఇలా స్పూన్ సహాయంతో పప్పునంతా కలిపేసుకోవాలి. మీరు ఇక్కడ టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు కొద్దిగా సపరేట్ చారు చేసుకోవాలనుకుంటే కొద్దిగా పప్పును వేరే బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి వేడి వాటర్ కొద్దిగా ఉడికించుకుంటే కూడా మనకు ఒకేసారి పప్పు చారు 2 తయారైపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పప్పుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకు పెసరపప్పు అయితే తయారైపోయిందండి. ఈ పప్పు తినడం వల్ల ఎన్నో పోషకాలు, ఆరోగ్యము, అలాగే ఒంటికి, శరీరానికి చాలా సలువ చేస్తుందండి. ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు మీ కామెంట్స్ని అయితే కంపల్సరీగా తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.